ఉంటాడు ఆదిత్యని. ఏమైంది, ఇద్దరు ఎందుకు అలా డల్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే, ఇలాగా ఆనంది బస్తీలోకి వెళ్తే నోటికొచ్చినట్లు మాట్లాడారు అని అంటూ ఉంటాడు ఆదిత్య. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని ఆదిత్య అనగానే అప్పుడే సునంద అయితే, ఈ ఆనందికి పనేమీ లేదా, ఎందుకు తను అక్కడికి వెళ్ళింది అని ఆనందిని తిడుతూ ఉంటుంది సునంద. అప్పుడే ఆదిత్య అయితే, మనం ఈ కేసు వాపసు తీసుకొని వేరే స్థలంలో ఈ పైపుల ఫ్యాక్టరీ పెట్టుకున్నాం మమ్మీ అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఏంటి ఆదిత్య, కేసు ఓడిపోతామని భయమేస్తుందా, లేకపోతే ఆనంది నీకేమన్నా చెప్పు పంపిందా అని అంటూ ఉంటుంది సునంద. అయితే ఆనంది నాకు ఏమీ చెప్పలేదమ్మా, కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా, మా ఇల్లు కూలగొట్టి మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు పాలు చేసి దాని మీద ఫ్యాక్టరీ కట్టుకొని దానివల్ల వచ్చే తిండిని ఎలా తినగలుగుతారో, ఇలాంటి తప్పులు చేస్తేనే ఇలా కాళ్ళు లేకుండా పడుంటారో అని వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే అది విని సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నిన్ను అంత మాట అంటారా, ఇక నేను మొత్తానికి కూడా వదిలిపెట్టని వాళ్ళని అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య అయితే, లేదు మమ్మీ, కేసు వాపస్ తీసుకో, గవర్నమెంట్కి లెటర్ రాయి, మాకు ఆ స్థలం వద్దు, వేరే స్థలం కేటాయించమని అడుగు అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఆదిత్య చెప్పిందే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది సునంద అని అంటూ ఉంటాడు ఆదిత్య తండ్రి. మీరిద్దరూ కూడా కరెక్ట్గానే అంటున్నారని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ కేసు వాపసు తీసుకొని అక్కడ ఫ్యాక్టరీ కట్టించకపోతే ఆ జ్యోతి చేతిలో నేను ఓడిపోయినట్టే కదా అని అంటూ ఉంటే, ఎందుకమ్మా ఓడిపోయినట్టు ఉండవు, ఆ బస్తీ వాళ్ళ పట్ల నువ్వు దేవతవు అవుతావమ్మా, దేవతవు అవుతావు అని అంటూ ఉంటాడు. వాళ్ళ శాపనార్థాలు మనకెందుకమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య మాటలు అయితే వింటుంది సునంద. ఇక ఆదిత్య మాటలు విని సునంద కేసు వాపస్ తీసుకుంటుంది. సునంద, ఆదిత్య, ఆనంది అందరి కూడా బస్తీలోకి వెళ్తారు. సింహాద్రిని కూడా పిలిపిస్తారు అక్కడికి. అప్పుడే సునంద బస్తీలోకి వెళ్ళంగానే అక్కడ వాళ్ళందరూ, ఎందుకమ్మా మాకు నిలువ లేకుండా చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అని బస్తీ వాళ్ళు సునందని తిడుతూ ఉంటారు. అప్పుడే ఇక సునంద అయితే, మీకు నేను ఒక విషయం చెప్పాలని వచ్చాను, అది విన్న తర్వాత అప్పుడు మరి నన్ను తిట్టాలో ఏమనాలో మీ ఇష్టం అని అంటూ సునంద అంటుంది. నేను కేసు వాపసు తీసుకుంటున్నాను, నేను ఇక్కడ పైపుల ఫ్యాక్టరీ పెట్టడం లేదు, అలాగే మీకు ఇంకొక మంచి విషయం చెప్పబోతున్నాను, గవర్నమెంటు మీరు ఉన్న ఇళ్ళకి పట్టాలు ఇచ్చేలా నేను చెయ్యబోతున్నాను అని సునంద అయితే అంటుంది. ఆ మాట విని బస్తీలో వాళ్ళందరూ కూడా సునంద దగ్గరికి వస్తారు. అమ్మా, నీ కాళ్ళు పట్టుకున్నా కూడా మేము సరిపోదమ్మా, మాకు అంత న్యాయం చేశావు, నిజంగా నీలాంటి ఆడది ఉందంటే అసలు నువ్వు దేవతవమ్మా, నువ్వు దేవతవి అని అంటూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఆదిత్య, చూసావా మమ్మీ, నిన్ను తిట్టిన ఆ నోటితోనే నువ్వు దేవత కన్నా ఎక్కువని పొగుడుతున్నారు అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఇక సింహాద్రి కూడా సునంద దగ్గరికి వస్తాడు. కోపంలో ఏదైనా మాట అంటే నన్ను క్షమించండి అమ్మా, ఈరోజు మీరు అన్న మాట చాలా గొప్పగా ఉంది. సింహాద్రి అయితే ఇక సింహాద్రి ఆ తర్వాత ఆనందిని నవ్వుతూ చూస్తాడు. ఆనంది అయితే ఏమీ మాట్లాడదు. తర్వాత అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత, ఇన్ని రోజులు బిడ్డని ఎన్నెన్ని మాటలు అన్నావయ్యా అని అంటూ ఉంటుంది పద్మ. అప్పుడు ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక సింహాద్రి. అయితే తర్వాత ఇక ఆనంది అయితే ఆదిత్య గారికి ఎలాగైనా కాళ్ళు తెప్పించాలి అని గురువు గారికి ఫోన్ చేస్తుంది. చూడమ్మా, ఆ రోజు నీకేదో జరుగుతుందని కంగారులో పైకి లేచి నడిచాడని చెప్పావు, ఇప్పుడు కూడా అదే చెయ్యి అని అంటూ ఉంటే, ప్రతిసారి అలా చేస్తే తను మాత్రం నమ్ముతారా అని అనగానే, చూడమ్మా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే వంటగదిలోకి వెళ్తుంది. హాల్లో ఉన్న ఆదిత్యని చూసి వంటగదిలోకి వెళ్ళి తన చీర కొంగుని అంటించుకుంటుంది. అలా చీర కొంగుని అంటించుకొని ఆదిత్య గారు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక ఆనంది చీర కొంగు మంట రావడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య.
ఆనంది ఆనంది అంటూ గట్టిగా అరుస్తాడు. కానీ ఆనంది చీర కొంగు కాలిపోతూ ఉండడం చూసి తను ఆ హడావిడిలో ఆ కంగారులో పరిగెత్తుకుంటూ ఇక వంటగదిలోకి వెళ్తాడు. ఆనంది చీర లాగేస్తాడు. ఇక ఆ చీర మంటలో ఆర్పుతాడు. ఇక ఆనంది అయితే తను చీర లాగేసరికి తను దగ్గరికి సిగ్గుతో ముడుచుకుంటుంది. అప్పుడు ఇక ఆదిత్య అయితే పక్కనే ఉన్న టవల్ తీసి ఆనంది భుజం మీద కప్పుతాడు. అప్పుడే ఇక సునంద వాళ్ళు వస్తారు. ఇక సునంద అయితే ఆనందికి చీర తీసుకొస్తుంది. ఎంత ప్రమాదం తప్పింది, ఆ మాత్రం చూసుకోలేకపోయావా అని తిడుతూ ఉంటే, చూసుకుని నాకు చీరకి నిప్పంటించుకున్నాను అత్తయ్య అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఒక్కసారి నీకు అసలు బుద్ధుందా, నిప్పు నువ్వు కావాలని అంటించుకున్నావా అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఎందుకు ఇలా చేసావు అని అనగానే ఒక్కసారి మీరు కాళ్ళ వంక చూసుకోండి అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక సునంద భర్త ఇక ఆదిత్య ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారు. మమ్మీ నేను నుంచున్నాను మమ్మీ, నేను నడుస్తున్నాను మమ్మీ అని ఆదిత్య అంటాడు. అవును ఆదిత్య నువ్వు నుంచున్నావు అని అంటూ సునంద కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇక ఆదిత్య తండ్రి అయితే, చూసావా సునంద, ఆనంది తన చీర కొంగుని కావాలని అంటించుకుంది మన ఆదిత్య నడవాలని. నిజంగా నీలాంటి త్యాగం ఎవరు చేస్తారమ్మా అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సునంద అయితే, నువ్వు నా కోడలుగా రావడం నా అదృష్టం ఆనంది అంటూ సునందని కోడలుగా ఇక మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంది. తర్వాత ఇక సునంద అయితే ఆదిత్య మామూలు మనిషి అయ్యాడని ఆదిత్యని ఒక్కటి చేయాలని మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుంది. ఇక మొదటి రాత్రి గదిలోకి ఆనంది వెళ్తుంది. వెళ్ళిన తరువాత ఏంటి ఆనంది ఇదంతా, అసలు మన అగ్రిమెంట్ పెళ్లిలో ఏంటివి లేవు కదా, మనకి నచ్చకపోతే ఒకరికొకరు విడిపోవాలని అగ్రిమెంట్ రాసుకున్నాం కదా, ఈ మొదటి రాత్రి అవి ఏమిటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలా అనేసరికి అది అత్తయ్య గారు అని అనగానే, చూడానంది నువ్వు నాకు భార్యగా నచ్చడం లేదు, అసలు నాకు భార్య అయ్యే అర్హతే లేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఎందుకు ఆదిత్య గారు, ఎందుకు నన్ను ఇలా వేరుగా చూస్తున్నారు, నేను చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటే, నువ్వు చేసిన తప్పేంటా, నువ్వు చేసింది ఏమీ లేదు, ఒక భార్యగా నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యతని నిర్వర్తించావు, కానీ నాకు భార్య అర్హత నీకు లేదు, ఎందుకంటే నా మనసులో నీకు భార్యగా స్థానం ఇవ్వలేను. ఆల్రెడీ నేను అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమించాను, తను ఇంకా నా మనసులోనే ఉంది, తనను తప్ప నేను ఎవరిని కూడా ప్రేమించలేను అని ఆదిత్య అయితే గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు ఆనంది ముందు. ఇదంతా జరుగుతూ ఉండగా సునంద ఇంటికి అయితే అలేఖ్య వస్తుంది. సునంద ఇంటికి ఇక అలేఖ్య వచ్చి అప్పుడే ఆదిత్య ఎక్కడున్నాడా అంటే, నాకు ఆదిత్య కావాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక సునంద అలేఖ్య చంప పగలగొట్టి ఆదిత్యకి పెళ్ళయింది. ఈరోజు ఆదిత్య మొదటి రాత్రి. ఆదిత్య కాళ్ళు లేనప్పుడు అవటివాడని అవమానపరిచి పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళిపోయి కాళ్ళు వచ్చాక ఇప్పుడు వచ్చావు, నీదే నిజమైన ప్రేమనా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సునంద అయితే అలేఖ్యకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.